ఈ మధ్యకాలంలో మిర్చి తోటలు రైతు గుండెల్లో మంటలు రేపుతున్నాయి. ఈ వాణిజ్య పంట సాగులో ఎకరాకు 1,00,000కు పైగా పెట్టుబడులే అవుతున్నాయి. పెట్టుబడుల్లో సింహభాగం దేనికవుతుందో తెలుసా? ఎరువులు, మందులకే. దాదాపు 30 నుంచి 40% వ్యయం పురుగు మందులపైనే పెడుతున్నారు. ఎకరా మిర్చి నుంచి అత్యధికంగా 35 నుంచి 40 క్వింటాల దిగుబడి పొందే అవకాశమున్నా సగటు దిగుబడి 12 నుంచి 15 క్వింటాల్లే. గత కొన్నేళ్లుగా ఈ మాత్రపు దిగుబడి కూడా కనాకష్టంగా మారుతోంది. కారణం మహమ్మారిగా మారిన వైరస్ తెగుళ్లు. ఈ తెగుళ్లు తోటలను కాపు దశలో కబళించి వేస్తున్నాయి. రైతులు కుచ్చుముడతగా బొబ్బర తెగులుగా వ్యవహరించే జెమినీ వైరస్ ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లోని తోటలను మట్టుబెడుతోంది. ఈ తెగులును నివారించుకునే మార్గాలు కానరాక రైతులు నానా రకాల మందుల పిచికారీతో అగచాట్లు పడుతున్నారు. మరో నెల 2 నెలల పాటు ఏదో విధంగా పంటను కాపాడుకుంటే చాలని వ్యయం భారమైనా తల తాకెట్టు పెట్టైనా అప్పో తెచ్చి వారానికోసారి మందులను పిచికారీ చేస్తున్నారే కానీ చూస్తుండగానే తెగులు తోట అంతటినీ చుట్టబెడుతుండడంతో ఏం చేయాలో పాలుపోక చూస్తూ ఊరుకోలేక నైరాస్యంలో కూరుకుపోతున్నారు. వైరస్ తెగుళ్లకు మందులు లేవు. తెగులు ఆశించిందంటే నివారణ మన చేతుల్లో ఉండదు. తోటలు బాగా ఎదిగి కాపునివ్వాలనే ఆశతో ఎరువులను, పెరుగుదల కారకాలను యథేచ్ఛగా వాడడంతో రసం పీల్చు పురుగులు త్వరితంగా ఆశించి ఈ వైరస్ తెగుళ్లను కలుగజేస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి వైరస్ తెగులు ఆశించాక ఆందోళన చెందడం, నివారణకు ప్రయత్నించడం కాకుండా మిర్చి సాగులో ఆది నుంచే సమగ్ర యాజమాన్యానికి ప్రాముఖ్యాన్నివ్వాలంటూ ఆ సమగ్ర చర్యల గురించి వివరిస్తున్నారు గుంటూరు జిల్లా లాంఫారంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారం నాయుడు. మిరప నాశించే తెగుళ్ళలో ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. అందులో ఏంటంటే జెమినీ వైరస్ అంటాం, రైతులు సాధారణంగా బొబ్బర తెగులు అని పిలుస్తారు. అలాగే పొటాటో బడ్ నెక్రోసిస్ వైరస్ అంటాము, మోవకుళ్ళు తెగులు అంటారు రైతులు. దాంతోపాటు ఏంటంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఉంటుంది. ఈ జెమినీ వైరస్ తెగులు ఏంటంటే తెల్లదోమ అనే పురుగు వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ పొటాటో బడ్ నెక్రోసిస్ వైరస్ మోవకుళ్ళు తెగులేమో తామర పురుగులతోటి, అదేవిధంగా కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఏమో పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ తెగులన్నీ కూడా ఇటువంటి రసం పీల్చే పురుగుల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. కాబట్టి రసం పీల్చే పురుగులను అదుపు చేస్తేనే వైరస్ తెగులు మనం అరికట్టుకోగలుగుతాం. ఎందుకంటే వైరస్ తెగులు నివారించడానికి ప్రత్యేకంగా డైరెక్ట్గా మందులు అంటూ ఏమి ఉండవు. ప్రధానంగా ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, వాతావరణం అనుకూలంగా ఉండడం, ఇవన్నీ అనుకూలంగా ఉండటం వల్ల జెమినీ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి తెల్లదోమ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ తెల్లదోమకి ఆధార పంటలు చాలా ఎక్కువ ఉన్నాయి. వివిధ రకాలైన కలుపు మొక్కలు, ప్రత్తి, వంగ ఇవన్నీ ఉండటం వల్ల ఈ దోమను అదుపు చేయడం అంత సులభమైన పద్ధతి కాదు. వైరస్ తెగులు వ్యాప్తి చెందిన తర్వాత కంగారు పడడం కంటే కూడా ముందు నుంచి కూడా సమగ్ర సస్యరక్షణ కానీ చేపట్టినట్టయితే ఈ తెగులుని మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు. ఈ దోమను అరికట్టాలంటే ఎవరో ఒక రైతు అప్పుడప్పుడు వాళ్ళ పొలంలో వచ్చినప్పుడు చూసి మందులు కొట్టడం కాకుండా సామూహికంగా కమ్యూనిటీ బేసిస్లో రైతులందరూ కానీ కలిసికట్టుగా చేసినట్టయితే చాలా వరకు మనం దీన్ని అరికట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ తెగులు సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే ఈ సూక్ష్మధాతు లోప లక్షణాలతో పోల్చుకొని సూక్ష్మధాతు లోపాలు అనుకొని చెప్పి న్యూట్రియన్ స్ప్రేస్ చేయటము ఇట్లాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఈ సూక్ష్మధాతు లోపాలకి వైరస్ తెగులకి రైతులు తేడా ఎలా గమనించాలంటే సూక్ష్మధాతు లోపాలు వచ్చినప్పుడు తోటలో మొక్కలు అక్కడక్కడ గుంపులుగా ఆకులు పాలిపోవడం కానివ్వండి, ఈ నెల మధ్యలో పసుపుగా అయిపోవడం కానివ్వండి లక్షణాలు చూపిస్తారు. అదే వైరస్ తెగులైతే పొలంలో అక్కడక్కడ విసిరేసినట్టుగా మొట్టమొదటి 1-2 మొక్కలు కనిపిస్తాయి. ఆ తర్వాత అవి ఒక్కసారిగా తొందరగా వ్యాప్తి చెందడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏంటంటే 1-2 మొక్కలు మనకు కనిపించిన వెంబడే తగిన సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్టయితే ఈ దోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలకు వచ్చేసరికి ఏంటంటే ముందుగా విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి ఏంటంటే కిలో విత్తనానికి 10 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందు విత్తనానికి పట్టించి నార్మల్లో నాటుకున్నట్లయితే నాటిన ఒక 25-30 రోజుల వరకు మొక్కని ఎటువంటి రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడుతుందన్నమాట. ఆరోగ్యవంతమైనటువంటి నారును మనం ఎంపిక చేసుకోవాలి. పాలీ హౌసుల్లో ఈ పోర్ట్రేల్లో పెంచిన నారులో ప్రొటెక్టెడ్ కండిషన్లో పెంచేటప్పుడు ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గి ఆరోగ్యవంతమైన నారు మనకి లభ్యమవుతుందన్నమాట. వీటితో పాటు ఏంటంటే ఈ కలుపు మొక్కలు పొలం గట్లపైన పొలంలోను కానీ ఎక్కువ ఉన్నట్లయితే మిరప పంటతో పాటు వాటిపైన కూడా ఈ పురుగులు ఆశించి మళ్ళీ తిరిగి పంటని ఆశించడం జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే పంటలో ఎక్కడా కూడా కలుపు లేకుండా శుభ్రతను పాటించాలి. పంట వేసేటప్పుడు పంట చుట్టూ కూడా జొన్న, మొక్కజొన్న ఇటువంటి పంటలని రక్షక పంటలు అనమాట, కంచి పంటలు అంటాం. పొలం చుట్టూ కానీ వేసినట్టయితే ఈ రసం పీల్చే పురుగులు తాగిడి తగ్గుతుందనమాట. పంట పైన
దోమతాలకు ఉనికిని మానిటర్ చేయాలన్నమాట, ఉనికిని గమనిస్తూ ఉండాలి. దీనికి గాను ఏంటంటే మనం పసుపు రంగు అట్టలు దొరుకుతాయి మార్కెట్లో. గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు ఎకరానికి ఒక 20 చొప్పున మనం పెట్టుకోవాలి. దాంతో మనకు ఒక అవగాహన వస్తుంది, ఉధృతి ఏమాత్రం ఉంది, ఎంత ఉంది. ఒక విధంగా అవి ఈ దోమ నివారణకు ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే మనం ఆ దోమతాలకు ఉనికిని గమనించడానికి, వాటిని మానిటర్ చేయడానికి చాలా అవకాశం కల్పిస్తాయి అన్నమాట. పంట మార్పిడి చేపడుతూ ఉండాలి. భూసార పరీక్షల ఆధారంగా చేసుకొని ఎరువులను వేయాలి. దీని బదులు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకోవాలి. వైరస్ తెగులు ఉధృతి ఎక్కువగా ఉండేటప్పుడు నత్రజని సంబంధమైన ఎరువులు, ముఖ్యంగా యూరియా లాంటివి ఎక్కువగా వేయకూడదు. పొటాష్ సంబంధమైన ఎరువులను వేసి మొక్కకి నిరోధశక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఆల్రెడీ మనకి తెగులు వచ్చేసింది, విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రధాన ప్రత్యామ్నాయం ఏంటంటే మనకి వేప గింజల కషాయము, వేప నూనె, వీటితో పాటు మనకి రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం. మార్కెట్లో దొరుకుతున్న బయో ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి, వీటిని విచక్షణారహితంగా కొట్టొద్దు. రసాయనిక పురుగు మందులు వాడి మనం దీన్ని అదుపు చేయాలనుకునేటప్పుడు అస్టామాప్రిడ్, అదేవిధంగా ట్రైజోఫాస్ అనే మందు 1.25 మిల్లీలీటర్ నీటికి, థయోమితాగ్జమ్ అనే మందు ఉంది 0.2 గ్రాములు, డయాఫెన్థ్యూరాన్ ఇది 1.5 గ్రాము లీటర్ నీటికి, అదేవిధంగా స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్ నీటికి. ఇటువంటి మందుల్ని కొట్టేటప్పుడు విధిగా ఈ మందుల్ని 5% వేపగింజల కషాయంతో కలిపి కానీ, లేదంటే 10,000 ppm 10,000 ppm అంటాము, అజాడిక్టిన్ మార్కెట్లో దొరుకుతుంది, అదైతే 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు పిచికారీ చేసినప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒకే మందుని 10 సార్లు కొట్టకూడదు. పంట పైన మందుల్ని మార్చి కొట్టాలి.